తక్కువకి ఇచ్చుడు అమాంతం పెంచుడు కాంట్రాక్టుల విషయంలో గత సర్కార్ నిర్వాకం గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీకి రంగం సిద్ధం లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు రూల్స్ కు విరుద్ధంగా అయినోలకే కాంట్రాక్టులు కాళేశ్వరం మిషన్ కాకతీయ భగీరథ కలెక్టరేట్లు అమరవీరుల స్మారక జ్యోతి సెక్రటేరియట్ నిర్మాణంలో కమిషన్ల దందా సెలెక్టెడ్ ఇండస్ట్రీలకు కోట్లు ఇన్సెంటివ్లు అగ్గోకే భూముల అప్పగింత అన్నింటిపై డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అంబేద్కర్ విగ్రహం కలెక్టరేట్లు సెక్రటేరియట్ నిర్మాణం దాకా అన్నింట్లో గత బీఆర్ఎస్ సర్కార్ మొదట తక్కువ ధరకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ఆ తర్వాత అమాంతం అంచనా వ్యయాన్ని పెంచేసినట్టు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది దాదాపు అన్నింట్లో నాసి రకం పనులు జరిగినట్టు నిర్ధారణకు వచ్చింది ఇట్లా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గత పాలకులు వృధా చేశారని ఈ వ్యవహారాలన్నింటిపై విచారణ చేపట్టేందుకు రెడీ అవుతున్నది ఇప్పటికే కాళేశ్వరం విద్యుత్ వ్యవహారంలో జ్యుడిషియల్ కమిషన్లను ఏర్పాటు చేసింది మరికొన్నింటిపై విజిలెన్స్ ఏసీబీ విచారణ జరుపుతున్నది ఇక్కడ మనం ఈ వార్తను ఏ యాంగిల్లో చూడాలంటే వివిధ ప్రాజెక్టుల అంచనా వ్యయాలు కాళేశ్వరం ప్రాజెక్టు 80,190 కోట్లతో కడతామని చెప్పారు కానీ 1,25,000 కోట్లు చేశారు దాన్ని సెక్రటేరియట్ 400 కోట్లతో కడతామని చెప్పారు కానీ 1000 కోట్లతో కట్టారు కలెక్టరేట్లు 1,500 కోట్లతో నిర్మిస్తామని చెప్పారు కానీ 1,850 కోట్లు ఖర్చు పెట్టారు కమాండ్ కంట్రోల్ రూము సెంటర్ ఏదైతే ఉందో 400 కోట్లతో అయిపోతుందని చెప్పారు కానీ 600 కోట్లు చేశారు అమరవీరుల స్మారక జ్యోతి 80 కోట్లతో కడతామని చెప్పారు 177 కోట్లతో కట్టారు డబుల్ చేశారు అంబేద్కర్ విగ్రహం 104 కోట్లతో కడతామని చెప్పారు 165 కోట్లయింది వరంగల్ హాస్పిటల్ 1,100 కోట్లతో కడతామని చెప్తే 1,726 కోట్లయింది ఇక ప్రగతి భవన్ 38 కోట్లతో కడతామని చెప్పి 46 కోట్లు చేశారు యాదాద్రి పవర్ ప్లాంట్ 30,000 కోట్లతో కడతామని చెప్పి 40,000 కోట్లు చేశారు అయితే నేనేమంటున్నా ఇప్పుడు కడతా అనుకున్నటువంటి అంచనా ఇది కట్టిన అంచనా ఇది ఇట్లా 1,00,000 కోట్ల రూపాయల దాకా అదనంగా ఖర్చు పెట్టి మింగిరు ఈ ఇన్ని కట్టిరు కదా యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రగతి భవన్ వరంగల్ హాస్పిటల్ అంబేద్కర్ విగ్రహం అమరుల స్మారక జ్యోతి కమాండ్ కంట్రోల్ కలెక్టరేట్లు సెక్రటేరియట్ కాళేశ్వరం ఇందులో ఒక్క బీసీ కాంట్రాక్టర్ లేడు ఒక్క బీసీ కాంట్రాక్టర్ లేడు వీళ్ళే పంచక తిన్నారు వీళ్ళే పంచక తిని లక్షల కోట్లు మళ్ళా అదే ఆయుధం మనం దేనికి భావోద్రేగానికి గురి కావాలి వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పంచక తిన్నారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు పంచక తిన్నారు ఈడ వచ్చిన నష్టం ఎవరికి బీసీ ఈ పేద వర్గాల బిడ్డలకే కదా మరి ఇందులో ఏ ఒక్క బీసీ కాంట్రాక్టర్ లేడే ఈ పంచక తిన్న దాంట్లో ఏ ఒక్క బీసీ కాంట్రాక్టర్ లేడు కదా నిన్న ఏది మన అమృత స్కీమ్ ఉంది కదా అందులో ఎంత 3,000 ఎన్ని కోట్లు 3,516 కోట్లు 16 కోట్లు ఇది నిన్న టెండర్లు అని చెప్పి మళ్ళా పంచుకురు ఎక్కడిదక్కడ పంచుకున్న దాంట్లో ఒక్కొక్క బీసీ తలకాయ మీద ఈ పంచుకున్న దాంట్లో పంచుకుంది వాళ్ళు అప్పు ఎవరి మీద పడ్డదంటే ఎంత పడ్డదంటే 1,926 రూపాయల 24 పైసలు ఒక్కొక్క బీసీ తలకాయ మీద పడ్డది ఈ అప్పు జస్ట్ కి 3,000 కోట్లనే ఈ పంచుకుంటేనే వీళ్ళు ఎవరు కాంట్రాక్టర్లు పంచుకుంటే ఈ అప్పు ఎవరి మీద పడ్డదంటే ఒక్కొక్క బీసీ తలకాయ మీద 1,926 రూపాయలు పడ్డది బీసీ తల మీద ఇది పడ్డ అప్పు లక్షల కోట్లకి ఎన్ని వాడాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు బ్యాంకులకు ఎంత అప్పు కట్టాలి ఎరికేనా బీసీలను తాకట్టు పెట్టిరు 3.32 లక్షల కోట్లు బీసీలను తాకట్టు పెట్టి ఈ ప్రభుత్వాలు ఈ అగ్రవర్ణాలు తెచ్చినటువంటి అప్పు ఇది మనం తాకట్టు పెట్టి 3,32,000 కోట్లు 3,32,000 కోట్లు కేవలం బీసీలే కట్టాలి ముదిరా సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో మీ అప్పు వాటా ఎంత ఒక్కొక్క ముదిరా స్థలం మీద ఎంత అప్పు ఉంది నేను మా వాళ్ళకి చెప్తా ఉన్నా మా టీం వాళ్ళకి లెక్కలు తీరి ఒక్కొక్క బీసీ కులాల మీద పద్మశాలీల మీద ఎంత అప్పు జమైంది ఒక్కొక్క తల మీద గౌడల మీద ఎంత జమైంది సేమ్ టైము వెలమల మీద 1,02,000 మంది ఉన్నటువంటి వెలమల నెత్తి మీద ఎంత ఉంది 10 లక్షల మంది ఉన్నటువంటి రెడ్ల మీద ఎంత ఉంది 8 లక్షల చిల్లర ఉన్నటువంటి సాకలి వాళ్ళ మీద ఎంత అప్పు ఉంది ఈ అప్పులు తీసుకొచ్చి రేపు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ అప్పులు మొన్న వట్టిగా పంచుకొని తిన్నారు కీసులాడుకొని బయటపడ్డది ఇది వాళ్ళు వీళ్ళు మీరు దొంగ అంటే మీరు దొంగ అని కీసులాడుకొని బయటపడ్డది 3,516 కోట్లు దీన్ని వెంచిరు మళ్ళా వెంచిరు సరే అది వేరే కానీ వీళ్ళు పంచుకుంటే మనకు అప్పు మీటర్ పెరిగే
1926 రూపాయలు 24 పైసలు ఒక్కొక్క తలకాయ మీద పడ్డది, బీసీ తలకాయ మీద. ఈ పాపంలో, ఈ కాంట్రాక్ట్ల పాపంలో ఒక్క బీసీ వాడు లేడు, ఎస్సీ ఎస్టీ వీళ్ళు కూడా లేరు, ఒక్క బీసీ కాంట్రాక్టర్ లేడు ఇలా. ఇది పంచక తిన్నదంతా రెడ్లు, వెలమలు, కమ్మలు వీళ్ళే పంచక తిన్నారు. వీళ్ళు లెక్కలు మాత్రం మనకు, మనం ఇది చూసి భావోద్రేగానికి గురైపోయి అమ్మవాడు అట్లా చేసిండు అనుకోవాలి. అలా నీ ఓడు లేనే లేడు. ఇదే బీసీ ఓడు ఏడనన్నా ఓ 10,000 రూపాయలు లంచం తీసుకుంటే వాడిని ఏలు పెట్టి చూపిస్తారు. ఇక వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల సంపద కొల్లగొట్టి బొక్కసాలలో నింపుకుంటా ఉన్నారు. మిషన్ భగీరథలో 20,000 కోట్ల అవినీతి. ఈ మిషన్ భగీరథ ఎవరన్నా చేసిరా? ఈ మిషన్ భగీరథ కాంట్రాక్ట్లు ఎవరే? మిషన్ భగీరథ కోసం 32,000 కోట్లు ఖర్చు చేశారు. టెండర్ నిబంధనలు ఏవి పాటించకుండా వ్యవహారం నడిపారు. 150,000 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేసినట్టు, ఈ పథకం కింద 2.72 కోట్ల జనాభాకు మంచినీళ్లు అందుతున్నట్టు అధికారిక లెక్కల్లో పేర్కొన్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. 100% ఇండ్లకు నీళ్లు ఇస్తున్నట్టు గత ప్రభుత్వం చెప్పుకుంటే, క్షేత్రస్థాయి సర్వేలో 53% ఇండ్లకు అందడం లేదని తేలింది. అసలు పైప్ లైన్లు వేసింది ఎవరు, నల్లాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరు వేశారని ప్రస్తుత ప్రభుత్వం వివరాలు రాబడుతున్నది. ఇందులో దాదాపు 20,000 కోట్ల అవినీతి జరిగినట్టు భావిస్తున్నది. మిషన్ భగీరథ వ్యవహారం అంతా ఆనాటి ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే నిజామాబాద్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఒకరు దగ్గరుండి నడిపించినట్లు ప్రాథమికంగా ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ ప్రజలారా, మన నెత్తి మీద అప్పు తెచ్చి వీళ్ళు పంచక తిన్నారు. వీడు వాడనేం లేదు, వాళ్ళందరూ ఒకటై పంచక తిన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అంబేద్కర్ విగ్రహం, కలెక్టరేట్లు, సెక్రటేరియట్ నిర్మాణం దాకా అన్నింట్లో గత బీఆర్ఎస్ సర్కార్ మొదట తక్కువ ధర కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ఆ తర్వాత అమాంతం అంచనా వ్యయాన్ని పెంచేసినట్టు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. దాదాపు అన్నింట్లో నాసిరకం పనులు జరిగినట్టు నిర్ధారణ. మొత్తం నాసిరకం పనులే. నిన్న చెప్పినటువంటి శోధా కంపెనీ ఉందిగా, ఆ శోధా కంపెనీకి సంబంధించి గతంలో ఇంకోటి ఇన్ఫ్రాటెక్ కంపెనీ అని ఉండే వాళ్ళదే, సృజన్ రెడ్డిదే. ఆ కంపెనీ ఆస్తులు అమ్ముతా ఉన్నారు. అంటే నథింగ్ బట్ ఐపీ పెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఉంటే మళ్ళీ కొత్త కంపెనీ సృష్టించి తద్వారా 100 కోట్ల కాంట్రాక్టు. అసలు వాళ్ళ క్రెడిట్ పరిమితి ఎంత బ్యాంకులు ఇచ్చేది? 72 కోట్లు. 72 కోట్లు ఉన్నటువంటి క్రెడిట్ పరిమితి ఆయనకు, 72 కోట్లు ఉన్న ఆస్తులున్న ఆయనకు 500 కోట్ల పని అప్ప చెప్తే చేస్తాడు. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాలెన్స్ 2 కోట్లు. ఇంకా విషయం ఏంటంటే, ఓ కాంట్రాక్టర్ పోయిండు ఆడికి. ఓ కాంట్రాక్టర్ పోయి, సార్ మీకు వచ్చిందిగా మరి మాకు ఇస్తారంటే 30% కట్ చేసుకొని ఇస్తా, డైరెక్ట్ చెయ్యి. ఇక ఇంతే సింపుల్. ఇక నాసిరకం పనులు కాకపోతే ఏం పనులు అవుతాయి? ఇట్లా లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని గత పాలకులు వృధా చేశారని వ్యవహారాన్నింటిపై విచారణ చేపట్టేందుకు రెడీ అవుతున్నది. ఇప్పటికే కాళేశ్వరం విద్యుత్ వ్యవహారంలో జ్యుడిషియల్ కమిషన్లను ఏర్పాటు చేసింది. మరికొన్నింటిపై విజిలెన్స్, ఏసీబీ విచారణ జరుపుతున్నది. అవి జరుగుతాయి తప్ప ముంగడిపోతాయని నేనైతే పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేను. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.